అంటే కేంద్ర స్థాయిలో ప్రధాని మోడీ, అమిత్ షా తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు యోగి ఆదిత్యనాథ్. హిందూ ధర్మానికి ఒక సంకేతంగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు. యూపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఈసారి ఆయన జాతక బలం ఏ విధంగా ఉంది? ఈసారి యోగి గారి జాతకంలో నేను గమనిస్తే, కుండలి వేస్తే, కుంభరాశి పూర్వభద్ర నక్షత్రంలో 2వ పాదంలో పుట్టాడు యోగి గారు. గోరఖ్పూర్లో పుట్టాడు. అద్భుతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, శక్తి. యోగి ఆయన యొక్క జన్మంలోనే ఉన్నది. ఆయన జాతకం అంతా పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి సన్యాస యోగం అనేది పుట్టుకతోనే కనిపిస్తూ ఉన్నది. అలక్ నిరంజన్ ఆయన జాతకంలో ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నది. శుక్రుడిలో గురువు యొక్క అంతర్దశ. ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనకు లాభంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దశ వర్తమానంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గురువు అంటే ఆయన యొక్క ఈ కుంభరాశికి సంబంధించిన గోచారం చూసినా, వ్యక్తిగత జాతకం చూసినా, ఈ ఎప్పుడు కూడా భోగి మేము ఈ రెండింటిని సమన్వయం చేసుకోవాలి. అవును, వ్యక్తిగత జాతకంలో బలమైనటువంటి దశ నడుస్తూ ఉంటే గోచారంలో ఇబ్బంది ఉన్నా, అంటే ఇప్పుడు నడుస్తున్న గోచారంలో ఇబ్బంది ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత జాతకంలో బలం లేకపోయి గోచారంలో బాగా బలం ఉంటే కొంతమేర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఒకే పద్ధతిలో ఉంటారా? అది సాధారణమైన స్థితి, అందరికీ అలా ఉండదు. ఇక్కడ ఆయనకు చూస్తే గోచారం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. ముఖ్యంగా 11వ స్థానంలో అద్భుతంగా అక్కడ గురువు ఉన్నాడు. కాబట్టి శుక్రమహాదశ విశేషించి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆయనకు ప్రస్తుతము దైవానుగ్రహం అనేటువంటిది జూన్ 2 దాకా గురువు 5వ స్థానంలో, ఏలినాటి శని 2వ దశలో ఉండటం అనేటువంటిది పుష్కలమైనటువంటి దైవానుగ్రహాన్ని ఇస్తూ ఉన్నది. అయితే ఆయన మీద బయట ఎవరో కాకుండా అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంత అసహనంగా ఉండడం అనేటువంటిది. ఆయనకు బయట శత్రువుల కంటే ఇంటి శత్రువులు ఎక్కువ, తన దగ్గరి శత్రువులు ఎక్కువ. కుటుంబ శత్రువుల్లాగా పార్టీలో ఉన్న వాళ్ళే చాలా శత్రుత్వంతో ఇబ్బంది పెడతారు. యోగిని బయటకు రాకుండా, ఎదగకుండగా అనేక పన్నాగాలు పన్నే అవకాశం కూడా లేకపోలేదు. కానీ నిస్వార్థంగా పనిచేస్తాడు కాబట్టి, పుష్కలమైన రామానుగ్రహం ఉన్నటువంటిది కాబట్టి, విశ్వనాథుడి అనుగ్రహం ఉన్నది కాబట్టి, యోగికి గ్రహబలం కంటే సన్యాసికి ఎప్పుడు కూడా మనం జాతకం కూడా ఎక్కువ చూడకూడదు. అవును అవును అవును. ఎందుకంటే ఆయన సన్యసించాడు. మనకున్న దాని ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయనకు యోగబలమే కాబట్టి యోగి గారిని దైవబలము అనుక్షణం కాపాడుతుంది. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి పదవిలో 2030 తరువాత మనం చూడబోతాం. అప్పటికి రికార్డింగ్ పెట్టుకోండి.